అందరికీ hello friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. Okay, so in this video I am going to solve some problems on partnership. Okay, now this is the problem friends. So ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ వచ్చేసి 8:12:15. ఓకే, అయితే ఇప్పుడు రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ కూడా చేయాలి. రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేసి 8:12:12:15:4. అయితే 8 12 ఎంత 96, 12 ఎంత 144, 15 4 60. సో 12 8 12 12 and 12 5. Okay, so also given that ప్రాఫిట్ వచ్చేసి రూపీస్ 3,30,000. అయితే మనం దీన్ని ఎట్లా రాస్తాం? 8K plus 12K plus 5K is equal to rupees 3,30,000. So 8 plus 12 20, 20 plus 5 25. 25K is equal to rupees 3,30,000. So K is equal to 3,30,000 divided by 25, that is rupees 13,200. Okay, now difference in between Y and Z వచ్చేసి 12K minus 5K, that is 7K. So 7K, 7 into 13,200, that is rupees 92,400. Okay, this is the answer friends. Okay, this is the problem friends. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు దీని ఎట్లా రాయాలి? రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ PQR వచ్చేసి దీన్ని ఎట్లా రాస్తాం మనం? 0.9 into 12 is to 1.1 into 8 is to 1.21 into 8. సో ఓకే, దీని ఫైనల్గా మనం దీన్ని ఏం చేయాలి? దీన్ని 10.8 ఇంటూ ఈస్ టు 8.8 ఈస్ టు 9.68. ఓకే, 108 by 10 ఈస్ టు 88 by 10 ఈస్ టు 968 by 100. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామంట. ఇప్పుడు మనం దీని ఎల్సిఎం వీటి మూడికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 100 వస్తుంది. అయితే 100 వస్తే ఇప్పుడు ఒక్కొక్క రేషియోని 100 పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ రేషియో 108 by 10 100 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి 1080 వచ్చింది. అలాగే 88 by 10 100 పెట్టి మల్టిప్లై చేస్తే 880 వచ్చింది. నెక్స్ట్ ఈ 968 by 100ని 100తో మల్టిప్లై చేస్తే 968 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైనల్ గా ఏం చేస్తామంటే 8 టేబుల్ కామన్ కాబట్టి 8 13s 8 5s ఈస్ టు 110 ఈస్ టు 121. అయితే సో ఇది వచ్చేసి రిక్వైర్డ్ ఈ రేషియో అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? ఏ క్వశ్చన్ లో ఏం అడిగారు? ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు. సో టోటల్ ప్రాఫిట్ అని చెప్పి రాసి టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ total profit at the
ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఇప్పుడు మొత్తం 366 బై మొత్తం ఈ మూడింటికి సమ్ చేయాలి. 366 బై 121 ఇంటూ ఎందుకు 121 ఆర్ అన్నమాట. టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ఆర్ ఇంటూ ఎంత 24,200. ఓకే, 121 ఇక్కడ 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 366 ఇంటూ 2 ఎంత రూపీస్ 73,200. దిస్ ఇస్ ద ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేద్దామంటే రేషియో ఆఫ్ ఏబిసి వచ్చేసి 16 ఇంటూ 21 ఈస్టు 19 ఇంటూ 28 ఈస్టు 28 ఇంటూ 19. ఓకే, 336 ఈస్టు 532 ఈస్టు 532. సో ఇప్పుడు 28 టేబుల్ చూస్తే 28 12s ఆర్ 28 19s ఆర్ 28 19. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 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 ఏం అడిగారు, ఇప్పుడు గివెన్ ద టోటల్ అమౌంట్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 20,216. ఇది వచ్చేసి టోటల్ అమౌంట్. సో ఇప్పుడు ఏమన్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చేసి 7/19 ఇంటూ 20,216. 19 1s are 0s are 6s are 4s are. So rupees 7 into 1064 7448. Okay, this is the problem friends. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామంటే ఇప్పుడు దీన్ని రేషియో ఆఫ్ షేర్స్ ఆఫ్ అఖిల్ అండ్ అలోక్ వచ్చేసి దీన్ని మనం ఎట్లా వస్తాం, ఫస్ట్ 24,000 ఇంటూ 12 ఈస్టు 36,000 ఇంటూ 8. 24 12 ఎంత 288 ఈస్టు 36 8 288. ఓకే, సో 1:1. సో అన్నారు క్వశ్చన్ షేర్ ఆఫ్ అఖిల్ అన్నారు. సో షేర్ ఆఫ్ అఖిల్ ఇన్ ద ప్రాఫిట్ వచ్చేసి 1 + 1 ఇంటూ 10,800. 1/2 into 10,800, that is rupees 2 ఇక్కడ 5,400. So rupees 5,400. Okay.